రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 97 జీవోను రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాలల్లో కాపాడుకుందాం పాలిటెక్నిక్ కాపాడుకుందాం పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతూ పోరాడు కాపాడుకుందాం పాలిటెక్నిక్ కళాశాలల్లో. ఈరోజు ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులంతా కలుపుకొని ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలను కాపాడాలన్నటువంటి కార్యక్రమంలో ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకవైపు విద్యార్థి సమస్యలు పట్టించుకోకుండా ఒకవైపు ఏడేసకుండా అదే విధంగా వండుకుంటూ మరొక కొత్త సమస్యను ఈరోజు విద్యార్థులకు క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే మన యంగ్ ఇండియా అనేటువంటి యూనివర్సిటీ పేరుతోని పాలిటెక్నిక్ కళాశాలల్ని ప్రైవేట్ మయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఇదే విధంగా కొనసాగితే మాత్రం విద్యార్థులందరూ కలుపుకొని నిరసన కార్యక్రమం కాదు, రానున్న రోజులలో ప్రజాప్రతినిధులు అటువంటి ఇళ్లను ముట్టడిస్తాం, అధికారులను మన ఎమ్మెల్యేలను రోడ్ల మీద కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి సమస్యలను ఫస్ట్ ఉన్నటువంటి మీ హామీలు ఇచ్చినటువంటి విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థి స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇవ్వకుండా మరొక వైపు ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి కళాశాలలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి డెవలప్ చేయకుండా వివిధ కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తూ ఉంది. మరి విద్యార్థులు తలుచుకుంటే ఆనాడు గత ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి విద్యార్థులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి పరిస్థితి ఇక ముందు రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇదే విధంగా విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాల్సిందిగా ఏదో విధంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.